ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దినమంతట్లో మీరు తోడుగా ఉన్నారు. ఈ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై వందనం చెల్లిస్తున్నాం. సాయంకాలము ప్రార్థన కొరకై మమ్మల్ని నడిపించారు. నీ ఆవరణంలో మమ్మల్ని ఉంచుకున్నందుకై వందనము చెల్లిస్తున్నాం. ప్రభా, మా ప్రార్థనలు, మా యాచనలు, మా మొరలు, మా కృతజ్ఞతాస్తుతులు నీకు అంగీకారంగా ఉండినట్లు చేయండి. ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరించండి. అబ్బా తండ్రి, నీ మొరపెట్టే ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో కనబడటకు సాయం చేయండి. జన పరిచర్య మీకు అంగీకారంగా ఉండినట్లు చేయండి. మా మధ్యకు రండి, మా మధ్య సంచరించండి. మీ సింహాసనం మా మధ్య ఉంచండి. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. సమస్తమును చక్కగా చేయవాడవు నీవే, బాగు చేయవాడవు నీవే తండ్రి. నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. వచ్చిన వారు బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. నీ సన్నిధి కూర్చిన ఆసక్తి నీ ప్రజలకు దయచేయమని వేడుకుంటున్నాం. నమ్మదగిన దేవుడుగా మీరున్నందుకై వందనాలు. నీ నమ్మకత్వంలో మమ్మల్ని ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు బట్టి వందనం చెల్లిస్తున్నాం. మహత్కార్యములు బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. విడవని ఎడబాయిని నీ ప్రేమను బట్టి వందనం చెల్లిస్తున్నాం. శాశ్వతమైన నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. కోపిస్తూనే నీ వాత్సల్యత చూపే దేవుడు ప్రభువా, నీకు వందనాలు. సమయం అంతటి నీ స్వాధీనంలో ఉంచుకోండి. నిలబడే దాసుని కూడా అభిషేకించండి. ఆత్మ పుణ్యునిగా చేయండి. దాసుని నోటికి నీ మాటలు అందించండి. మేము ప్రభువా చేయు ప్రార్థనలు, విజ్ఞాపనలు అవి నీ దృష్టికి అంగీకారంగా ఉండున్నట్లు చేయండి. మా హృదయాలను ఖాళీ చేయండి. మా అంతరంగమును శుద్ధీకరించండి. ప్రభువా, మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావంలో కలగజేసుకోండి. పాటల్లో కూడా కృప చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ ఈ సమయాన్ని దయలాస్తలకు అప్పగించుకుంటూ రావాల్సిన ప్రజలను మీరే త్వరపెట్టి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 670. పాత పుస్తకాల్లో 568. ప్రభువా, నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను.
వాగ్దానం పాట పాడుకుందాం.
చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ పాసన్నిలో మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. వాగ్దాన పాట కూడా మీరు మాకు అనుగ్రహించారు ప్రభా, వందనాలు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభా, నూతనముగా చేయవాడవు, సమస్తమును నూతనముగా చేయవాడవు తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని పాటగా మలిచి పాడడానికి కూడా కృప ఇచ్చారు. దీవించండి, ఆశించండి ప్రభా. ఈ యొక్క పాట ప్రభా తండ్రి నీ మహిమకరంగా ఉండున్నట్లు చేయమని వేడుకుంటున్నాం ప్రభా, సాయం చేయండి. మరి ప్రభా ఈ ప్రార్థన సమయం కూడా దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయించండి. ప్రార్థనా సమయము ఎంతో గంభీరమైన సమయము ప్రభా, నీతో సంభాషించే సమయము, నీతో ముచ్చటించే సమయము. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని ఎరిగి ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా చేయమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుతో మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. చదువుకున్న ఈ భాగాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు, మరి సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటాడు. పౌలు మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు. గమలీయేలు పాదముల చెంత ఎంతో జ్ఞాన అభివృద్ధి చేసుకున్నటువంటి వాడు. వాక్చాతుర్యము కూడా కలిగినటువంటి వాడే. అయితే ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి ఎలా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, కొరింథీలో సంఘంలో ఉన్న ప్రజలకు తను ఏ విధంగా
బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎటు బయలుపరుచుకుంటున్నాడంటే తానంటాడు, దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. దేనితో? వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అంటే వాక్చాతుర్యము ఉపయోగించల, జ్ఞానాతిశయము అంటాడు. జ్ఞానములో అతిశయించుట. అలాగే అతిశయించి నేను దేవుని మర్మములను మీకు ప్రకటించిన వాడను కాను. మరి ఉద్దేశం ఏమిటి అంటే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందనని నిశ్చయించుకుంటుని. తాను ఎలాగ నిశ్చయించుకున్నాడు అంటే, నా జ్ఞానము కాదు, నా యొక్క వాక్చాతుర్యము కాదు, నా వాక్చాతుర్యం కాదు, నా జ్ఞానము కాదు, కానీ మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏది కూడా నేను ఎరగకుండా, ఏది కూడా అంటే తన ఉద్దేశం ఏమిటంటే తన జ్ఞానం అనేది చూపించకూడదు, తన వాక్చాతుర్యము అనేది చూపించకూడదు. కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తునే తప్ప మరి దేన్ని మీ మధ్య జరగకుందనని నిశ్చయించుకుంటుని, అది తీర్మానం చేసుకున్నాడు. అంటే తన అతిశయము చూపించాలని ఇష్టపడ్డంలా, తన యొక్క జ్ఞానాన్ని చూపించాలని ఇష్టపడంలా, వాక్చాతుర్యముతో మాట్లాడాలని కూడా తాను ఇష్టపడంలా. మరి ఏమని నిశ్చయించుకుంటున్నాడు అంటే, మరి దేన్ని మీ మధ్య నిరకుండా నిశ్చయించుకుంటేని అంటే ఏది కూడా నా అతిశయం అనేది ఉండకూడదు, నా జ్ఞానం అనేది ఉండకూడదు, నా వాక్చాతుర్యం అనేది ఉండకూడదు. మరి 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య ఉంటిని. తాను కూడా ఎలా ఉంటొచ్చాడు అంటే, బలహీనతల్లో భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక. అది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట. సంఘం ఎడల ఆయనకున్న భారం ఏమిటంటే, మీరు విశ్వాసులుగా ఉంటున్నారు, విశ్వాస జీవితం మీరు జీవిస్తూ ఉన్నారు. అయితే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానముతో మీరు ఆధారం చేసుకొనకూడదు అని పౌలు యొక్క భారం. ఎందుకంటే మనుషుల జ్ఞానము లేక లోక జ్ఞానము లేక సాతాను యొక్క జ్ఞానము అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని దృష్టికి మనుష్య జ్ఞానము, లోక జ్ఞానము, లోక జ్ఞానము అంటే అది సాతాను యొక్క జ్ఞానము. లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా, మనుషుల జ్ఞానం అంతా కూడా అది సాతాను యొక్క జ్ఞానము. 1 యోహాను పత్రికలో రాయబడింది, అది దేవుని మూలముగా కలగలేదు అని. లోకము, దాని ఆశలు, మరి అవన్నీ కూడా దేవుని మూలముగా కలగలేదు, దేవుని ద్వారా అది కలగలేదు. కానీ లోకాధికారి అయినటువంటి సాతాను ఈ లోకాన్ని తన జ్ఞానముతో నింపాడు. అది తన జ్ఞానముతో నింపాడు. లోకమంతా ఎలా ఉందంటే సాతాను యొక్క జ్ఞానము, సాతాను యొక్క జ్ఞానముతో లోకమంతా కూడా నింపబడింది, లోకమంతా నింపబడింది. కనుక దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, లోక జ్ఞానం అనేది ఉండకూడదు. లోక జ్ఞానము అది నిరర్థకము కావాలా. మరి లోక జ్ఞానాన్ని నాశనము చేయాలా. 19వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 1వ అధ్యాయము 1 కొరింథీ 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును
నాశనం చేతును, వివేకుల వివేకమును అని వ్రాయబడినది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. చూడండి, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసినాడు. చాలామంది అనుకోవచ్చు, వారు కలిగిన లోక జ్ఞానమును బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు. లోక జ్ఞానం బట్టి అతిశయపడుతూ ఉంటారు. లోక జ్ఞానమును కలిగిన వాడుగా ఉంటే నిజముగా నీవు దేవునికి విరోధి, నువ్వు దేవునికి విరోధి. కనుక లోక జ్ఞానాన్ని ఏం చేయాలా? నాశనము చేయుల. వివేకుల యొక్క వివేకమును ఏం చేయాలా? శూన్యము చేయాల. ఈ లోక జ్ఞానమును వెరితనముగా చేయాల. అలా వెరితనముగా చేయడానికి, నాశనము చేయడానికి లోకములోనే దేవుడు జ్ఞానము గలవారిని ఏర్పాటు చేసుకోలేదు, కానీ జ్ఞానము లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అంటే ఉద్దేశం ఇక్కడ లోతైన మర్మం ఏమిటంటే, జ్ఞానుల యొక్క జ్ఞానము సిగ్గుపరచబడాలా. అది లోక జ్ఞానం ఉంది, అతిశయిస్తున్నారు. సాతాను కూడా అతిశయిస్తూ ఉంది. తన కలిగిన జ్ఞానాన్ని బట్టి సాతాను కూడా అతిశయిస్తుంది. సాతాను జ్ఞానము, మనుషుల జ్ఞానము, లోక జ్ఞానము అది ఏం కావాలా? అది నాశనము చేయబడాల, నిర్మూలము చేయబడాల, నిరర్థకము చేయబడాల. అందుకే ఏం చేశాడు? జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు. తన కొరకై జ్ఞానము లేని వారిని పిలుచుకున్నాడు. పిలుచుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, జ్ఞానము లేని వారిని పిలుచుకొని వానికి జ్ఞానం బోధించి, మరి వారు పొందినటువంటి జ్ఞానము చేత లోక జ్ఞానము ఏం కావాలా? సిగ్గుపరచబడాల. అది లోక జ్ఞానము నిరర్థకము కావాలా, నిరర్థకము కావాలా. అందుకే లోకములోని వెర్రివారిని, ఘనత లేనటువంటి వారిని, బలము లేనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అది ఆయన ఎన్నుకున్న ఆయన పని కొరకై, ఆయన కొరకై, ఆయన రాజ్య స్థాపన కొరకై ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలందరూ చూస్తే లోకరీత్యై వారు జ్ఞానులు కారు. మనం అనుకుంటాము, జ్ఞానం గలవాడు. ఆ జ్ఞానం కూడా మన మందిరాల్లో కూడా వచ్చింది. ఈనాడు బోధిస్తూ ఉన్నారు, మనం గమనిస్తాం. ఈనాడు బోధిస్తూ ఉన్నారు. కొందరు బోధిస్తూ ఉంటే ఆ బోధలో అంతా కూడా లోక జ్ఞానం ఇమిడి ఉంది, సొంత జ్ఞానము అంతా కూడా ఇమిడి ఉంది. దానివల్ల కూడా అనేకులు మోసపోతున్నారు. ఇది కూడా దేవుని మాటలే కదా అంటున్నారు. కానీ అయితే దేవుని మాటల్లో ఏముంది అంటే లోక జ్ఞానం ఉంది. అందుకే పౌలు అంటాడు, ఎటువంటి వాక్చాతురము కానీ, జ్ఞానాతిశయము కానీ, జ్ఞానముతో కూడిన మాటలు నేను మాట్లాడక నేను ఎలా ఉంచాను? క్రీస్తును, సిలువ వేయబడినటువంటి క్రీస్తు, సిలువ వేయబడినటువంటి క్రీస్తునే నేను ప్రకటిస్తూ వచ్చాను. అదే జ్ఞానము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుటయే జ్ఞానము, అదే జ్ఞానము. ఆ సిలువ మర్మములు అవే జ్ఞానముతో నిండి ఉన్నవి. ఈనాడు చూస్తే ఎంతో మరి అంత లోకమే, అంత ఆ ప్రసంగాల్లో, ఆ బోధలో అంతా కూడా లోకము కనబడుతూ ఉంది. అందుకే అది ప్రయోజనకరంగా లేదు, ప్రయోజనకరముగా లేదు. ఆనాడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఎంతో కదలిక వచ్చేది ప్రజల్లో మార్పు వచ్చేది. ఒక సామాన్యమైన బోధే, పెద్ద బోధకులుగా ఆనాడు లేరు. లోక జ్ఞానము లేదు, దైవికమా జ్ఞానము కలిగిన వారుగా ఉంటొచ్చారు. దేవుడు సెలవిచ్చినటువంటి మాట
ఒకసారి హైదరాబాద్ నుండి అగస్టిన్ అన్న వచ్చాడు సేవకుడు. ఇది అప్పుడు మధ్యలో ఆయన వాక్యము ఆ రోజు మా ఇంట్లోనే ఉన్నాడు. మా ఇంట్లో నుండి భోంచేశాడు. దాదాపు సాయంత్రం 7 గంటలకు మీటింగ్ అయితే 6 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాడు. చూడండి, 6 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాడు, కనిపెట్టాడు. ఆయన వచ్చి వాక్యం చెప్తే ఎంత జీవం అనేది అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏమిలే, చాలామంది సెల్ కూడా పెట్టుకొని వాక్యం చెప్తున్నారు. సెల్ పెట్టుకునేది, ట్యాబ్స్ పెట్టుకునేది, వాక్యం చెప్పేది, ఆ రెఫరెన్స్లన్నీ కూడా చెప్తున్నారే కానీ ఆ మాటల్లో ఏం లేదు, జీవము లేదు. అందుకే పౌలు ఎంత జ్ఞానం గలవాడైనప్పటికీ ఎంతో బోధ నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం గురించినటువంటి బోధ తాను ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కానీ తన జ్ఞానాన్ని ఉపయోగించలే. తన జ్ఞానముతో కొరింథీ సంఘంలో మాట్లాడలేదు. దేవుని జ్ఞానము, సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుక్కుంటుని. అందుకే ఇక్కడ అంటాడు 5వ వచనంలో కూడా, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అంటాడు. రాయబడింది జ్ఞానయుక్తమైన తీయని మాటలు, కథలు, కల్పించబడినటువంటి కథలు ఎన్ని చెప్తున్నారు ఈ దినాల్లో. ఆ దినాల్లో ఏదైనా ఒక దృష్టాంతం చెప్తే అది జరిగిన సంగతి చెప్పేవాళ్ళు, జరిగిన సంగతి చెప్పేటువంటి వారు. అయితే ఇప్పుడు జరిగిన సంగతులు చెప్పడం వల్ల కల్పనా కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మోసగించబడుతున్నారు. అబ్బా ఏం వాక్యం చెప్తాడు, ఆ వాక్యంలో ఏముంది? లోక జ్ఞానం ఉంది, లౌకికమైనటువంటి జ్ఞానంతో కూడిన మాటలు కనబడుతున్నాయి. కానీ దేవుని శక్తి పైన ఉంది. అక్కడ ఏం రాయబడింది 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము కానీ దేవుని శక్తి, సిలువను గూర్చిన వార్త అది మనం ప్రకటించాల్సింది. సిలువను గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చిన మర్మాలు దేవుని జ్ఞానముతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, మరి దేవుని యొక్క దృష్టాంతములనే మనము వినియోగించాలి. దేవుడు బయలుపరిచినవే మనము తెలియచేయాలి. కానీ అనేకమైనవి తెలియస్తున్నారు. అందుకే లోక జ్ఞానము. దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో మనం చూస్తే యోహాను, మరి పేతురు ఉన్నాడు. అపోస్తుల కార్యములో చూస్తే ఒక దినాన అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఎందుకు అంటే అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. యేసు నామమున గొప్ప కార్యం జరిగింది. కుంటివాడు దేవాలయం బయట అడుక్కునేటువంటి వాడు గంతులేస్తూ దేవాలయంలో ప్రవేశించినాడు. అది ఒక ఆశ్చర్యం, అందరికీ కూడా ఆశ్చర్యమైంది. ఆనాడు సభగా కూడారు. 4, 5 వచనంలో, 5, 6 వచనంలో, మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ఒక సభ ముందు గొప్ప కార్యం చేశారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, దైవికమైన జ్ఞానంతో వారు మాట్లాడుతూ ఉంటే వారికే ఆశ్చర్యపడింది. వీరు విద్య లేని పామరులు కదా, సామాన్యమైనటువంటి ప్రజలు కాదా,
ఈ యొక్క జ్ఞానం ఎట్లొచ్చింది, ఇంత ధైర్యం ఎట్లొచ్చింది, ఇంత మహత్కార్యాలు చేసే శక్తి వీరికి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది? దైవికమైన శక్తి ఎట్లా వచ్చింది? పామర్లే కదా. అయితే వారు దేవుని యందు ఉన్నవారు అని, యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారు, అది యేసుక్రీస్తుతో ఉన్నారు గనక యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. అది యేసుక్రీస్తుతో ఉన్నవారు యేసు ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుట. యేసు ప్రభుతో లేని వారికి వారి జ్ఞానము లౌకిక జ్ఞానం. యేసు ప్రభుతో లేని వారి యొక్క జ్ఞానము ఎంతో కదిలిస్తారు, కదిలించే మాటలు చెప్తారు, వాళ్ళు కూడా చేస్తారు, ఎన్నో సూచనలు చేస్తారు. అయితే వాటిలో జీవం ఉండదు. జీవము దేంట్లో ఉంటుందంటే యేసుతో కూడా ఉన్నటువంటి వారు, యేసుతో కూడా ఉన్నటువంటి వారు దైవికమైన జ్ఞానాన్ని వాళ్ళు బోధించేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ కూడా మనం చూస్తే 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 11వ వచనంలో అచ్చయించువాడు ప్రభునందే అచ్చయించవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన మూలముగా, అది ఆయన మూలముగా. తర్వాత 30వ వచనంలో ఏం రాయబడింది? 30వ వచనంలో అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. అది క్రీస్తునందున్నవారు, క్రీస్తు వారిలో ఉంటే వారు ఏం పొందుతారు? జ్ఞానాన్ని పొందుతారు, నీతి పొందుతారు, పరిశుద్ధత పొందుతారు, విమోచనము. ఎన్ని దైవికమైనటువంటి జ్ఞానము, లౌకికమైనటువంటి జ్ఞానము. చూడండి, యాకోబు పత్రికలో ఇక్కడ రాయబడింది లోక జ్ఞానం ఎటువంటిది, దైవికమైన జ్ఞానము ఎటువంటిది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువలను. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? దైవికమైనటువంటి జ్ఞానము. అది పైనుండి, ఈ జ్ఞానం అంటే లోక జ్ఞానం, పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. దయ్యముల జ్ఞానం చూడండి, లోక జ్ఞానం మనం చూస్తే దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము, భూ సంబంధమైనటువంటి జ్ఞానము, ఏలైనగా మత్సరము, వివాదము, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యములు ఉంటాయి. ఈ జ్ఞానములో ఏముంటాయి? ప్రతి నీచమైనటువంటి కార్యములు, అల్లరితో కూడినటువంటి కార్యములు ఉంటాయి. అయితే దైవికమైనటువంటి జ్ఞానంలో పైనుండి వచ్చిన జ్ఞానము 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిన్నది, పక్షపాతమైనను వేషధానైనను లేనిదినై ఉన్నది. ఇది పైనుండి వచ్చిన జ్ఞానము, దైవికమైన జ్ఞానం. పైనుండి వచ్చిన వాడు యేసు ప్రభు మూలముగా జ్ఞానము. అది యేసు ప్రభు మూలముగా మనము జ్ఞానము కలిగిన వారంగా ఉంటున్నామా? అది యేసు ప్రభు ద్వారా మనము జ్ఞానాన్ని బోధిస్తున్నామా? లేక యేసు ప్రభును పక్కన పెట్టి మన జ్ఞానము లౌకికమైన జ్ఞానముతో, లోకంలో నేర్చుకున్నటువంటి జ్ఞానము,
లోకంలోని జ్ఞానము, సాతాను జ్ఞానము, దయ్యాల జ్ఞానమును బోధిస్తున్నామా? కనుక మనం ప్రార్థన చేయకముందు పరిశీలించుకున్నాం. ప్రభా, నేను ఎలా ఉన్నాను? దైవికమైన జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నానా, లేక సాతాను యొక్క జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నానా? ప్రభా, నన్ను క్షమించండి. ఇంతవరకు కూడా అలా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించి ప్రభా, దైవికమైనటువంటి జ్ఞానముతో ఉండడానికి సాయం చేయండి. మనం దైవికమైన జ్ఞానము లోకమునకు వేరై, అది లోకాన్ని అనుసరించుట కాదు, లోకంతో స్నేహము చేయుట కాదు, లోకంతో స్నేహం చేసేవారము కాకుండా దేవునితో స్నేహము చేస్తూ దైవికమైనటువంటి జ్ఞానము కలవారముగా మనము ఉండాలి. ప్రార్థన కూడా చేయాలి. ప్రభా, నాకు లౌకిక జ్ఞానం నుండి తీసివేయండి. నా మనస్సు ఎప్పుడు లౌకికమైన దాని మీదనే మనం కలిగిన వారుగా ఉంటున్నాం. అయ్యా, అది నీకు విరోధమైనది. లౌకిక జ్ఞానము అది నీకు విరోధమైంది. దాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని నీవు నిరర్థకము చేస్తున్నావు. లౌకికమైన జ్ఞానాన్ని దేవుడు నిరర్థకం చేస్తున్నాడు. ఎవరి ద్వారా? మన ద్వారానే. మనం జ్ఞానవంతులంగా చేయబడాలి. ఏ జ్ఞానవంతులముగా? దైవికమైన జ్ఞానవంతులంగా చేయబడాలి. మనం ఏర్పరచుకున్నది అందుకే. మన జ్ఞానవంతులమని కాదు, వెర్రివారమే మనం. లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఎట్లా కనబడ్డామంటే వెర్రివారిగా కనబడి, ఎన్నిక లేని వారముగా, బలము లేని వారముగా, తృణీకరించబడినటువంటి వారిగా, సమాజంలో కూడా తృణీకరించబడినటువంటి వారము. అది సమాజం కూడా మనల్ని తృణీకరించింది. మన కుటుంబంలోనే మనల్ని తృణీకరించిన వారు ఉన్నారు. అటువంటి స్థితిలో నుండి వచ్చినటువంటి వారు. అయితే ఈ స్థితిలో ఇప్పుడు యేసు ప్రభునందు ఉన్నటువంటి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము, అవి మనలో కనబడాలి. ప్రభు, మాకు దయచేయండి. ఆయన మాకు సహాయం చేయండి. లౌకిక జ్ఞానం నుండి తీసివేయండి. లౌకిక స్వభావం నుండి మమ్మల్ని తీసివేయండి. లోకానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన నుండి కూడా మమ్మల్ని తీసివేయండి. నీ కొరకై మరి దైవికమైన జ్ఞానము, వివేచన జ్ఞానము కలిగి జీవించుటకు సహాయం చే ప్రభాని మనం ప్రార్థన చేసి మనము ప్రార్థన అంశాల కొరకై మనము ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యమైనటువంటి మరి ప్రార్థన మనవి. రేపు ఆదివారం మనకు బాప్తీసాలు ఉన్నాయి. తీసుకురాలే బాప్తీసాలు ఉన్నాయి. 4 బాప్తీసం తీసుకుంటున్నారు. 4 ఈమెతో కూడా 5 మంది అనుకుంటా. 5 మంది బాప్తీసాల కార్యక్రమం ఉంది. కనుక ఆ కార్యక్రమం కొరకై దేవుడు సహాయం చేయనట్లుగా కొంత పనులు ఉన్నాయి. మరి దాన్ని శుభ్రం చేసుకోవాలా, నీళ్ళతో నింపాలా. రేపు మనకు హస్తనిక్షేపణ చేసేవాళ్ళు కావాలా. మరి రేపు కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమకరంగా ఉండున్నట్లు, అది వాక్యాన్ని అందించేటప్పుడు దైవికమైన జ్ఞానము చేత నింపబడినట్లు, వారు తీసుకునేటువంటి వారు చేసే నిర్ణయాలు అవి స్థిరముగా ఉండున్నట్లు, ఏదో లోకరీత్యా కాకుండా, ఏదో ముంచి లేపడం అనేది కాకుండా, వారు నిజమైనటువంటి జీవితంతో వారు తీసుకోవడానికి ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థన చేస్తాం. ఇంకా సంఘంలో బలహీనైన వారి కొరకై ప్రార్థిస్తున్నాం. అనారోగ్యులైన వారి కొరకై ప్రార్థన చేస్తాం. తర్వాత గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థన చేస్తాం. ఇంకా వార కూడికల కొరకై ప్రార్థన చేస్తాం. ఈ నెల 27, 28 అనుకుంటాను సేవకుల కూడికలు ఉన్నాయి. కడప బేర్షబాలో రాయలసీమ దైవ సేవకుల కూడికలు ఉన్నాయి. దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఆ విధంగా హెబ్రోన్ కోసం కూడా ప్రార్థన చేస్తాం. అక్కడ పరిస్థితులన్నీ దేవుడు సరిచేయనట్లు, చక్కపరుచున్నట్లు, లోకంలో కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆ ప్రకటించబడే సువార్త అది ఫలించి అనేకులు దేవుని వైపు మళ్ళుకొన్నట్లు, మరి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రతి కుటుంబం పిల్లలతో కూడా రక్షణ పొందినట్లు, అందరూ కూడా కుటుంబంతో కూడా మందిరానికి వచ్చేటట్లు, మందిరంలో పాటలు పాడేవారు లేరు, తర్వాత వాక్యాన్ని బోధించేవారు లేరు,
తర్వాత ప్రార్థించేవారు, ఆరాధించేవారు, వీరందరినీ దేవుడు లేపినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. చేయండి.